నైజాము సర్కరోడాన్ని పాట పాడి మరి పోరాడి విజయం సాధించినటువంటి ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి మునుగోడు గడ్డ యొక్క చరిత్ర తెలిసినటువంటి వాళ్ళందరూ కూడా ఆ రోజు మరి 5 సార్లు ఇదే మహనీయుడు అమరుడు మీ అందరి అభిమాన నాయకుడు సామాన్య వ్యక్తిగా ఉన్నటువంటి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారిని గెలిపించుకొని మన ఆత్మ గౌరవాన్ని మరొక్కసారి చాటింది మునుగోడు గడ్డ. ఆయన అధికారంలో ఉన్నా లేకున్నా ఈ పార్టీ ఆ పార్టీ అని పోలే. ఆయన ఏ రోజు ఆస్తి ఈ టిఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వాలు ఉన్నోళ్లకు కట్టబెట్టి ధరణిలో మన పేరు లేకుండా తీసి మన కాస్తకాలం లేకుండా చేసి మరి ఎవరి పేరో పెట్టుకొని మన భూములను కూడా మరి వేరే వాళ్ళకు దారాదత్తం చేసేటువంటి వాళ్ళకు ఓట్లు వేస్తారా మీరు ఆలోచించండి. వాళ్ళు ఇచ్చే ఆ పూటకి ఇచ్చే 20,000 గురించి ఆలోచించకండి, 10,000 గురించి ఆలోచించకండి. మీరు వాడే తినే తిండి మీద, కరెంటు మీద, మరి పాల మీద, గ్యాస్ మీద, మనం కట్టుకునే బట్టల మీద, పెట్రోల్ డీజిల్ మీద, కూరగాయల మీద, వంట నూనె మీద ఎట్లా పెంచి 10,000 ఖర్చు వచ్చే నెలకు ఖర్చు దాన్ని 40,000 పెంచి వసూలు చేస్తున్నటువంటి విషయాన్ని మీరు అందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి. మరి ఆ రోజు తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయంటే ఎంతో మంది నా యువ సోదరులు ప్రాణదానం చేసినటువంటి చరిత్ర. మరి శ్రీకాంతాచార్యులు కూడా ఇక్కడే. కానీ ఇంతవరకు ఏ నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు వచ్చినాయి? ఈ బీజేపీ వాళ్ళు చెప్పారు మరి సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని. 2 కోట్ల కాదు కదా, 200 ఉద్యోగాలు ఇవ్వాలి. ఈ టీఆర్ఎస్ వాళ్ళు చెప్పారు ఇంటింటికి ఉద్యోగం ఇస్తామని. ఇంటింటికి కాదు కదా, ఊరూరు కూడా ఉద్యోగం రాలే. ఉద్యోగాలు లేక రోజు అసెంబ్లీ ఎప్పుడు నడుస్తుందా మాట్లాడండి అక్క మాట్లాడండి అని ఎంతో మంది పిల్లలు మా దగ్గరకు వచ్చి చెప్తా ఉంటారు. మేము అనుకున్నాం రాజగోపాల్ రెడ్డి గారు మాతో ఉండి ఫైట్ చేస్తారని. కానీ గెలిచిన 3 నెలల నుంచే బీజేపీ పాట పాడుతూ ఉన్నాడు. కానీ చివరికి అలా పోయి ఈ రోజు ఈ ఉద్యమాల గడ్డ మీద ఇవాళ మరి ఏదైతే ప్రజల్ని దోపిడీ చేసి కార్పొరేట్ కంపెనీలకు దోచిపెడుతున్నటువంటి బీజేపీ పార్టీని మునుగోడు నెత్తి మీదకి తీస్తారని ఎవరు ఊహించలేదు. అందరము పేదింటి బిడ్డలమే. కానీ పేదింటి బిడ్డలకైనా పని చేసే ధైర్యం, దమ్ము, ప్రశ్నించే గొంతు ఎవరు అని ఆలోచించండి. అమ్ముడు పోయేటోళ్లకు ఓటేయకండి. మాలాంటి వాళ్ళను కూడా అనేక సార్లు అనేక మంది ప్రయత్నాలు చేశారు. కానీ మనం ఏ గుర్తు మీద గెలిచినామో ఆ గుర్తుకు ఓటేసిన ప్రజలకు అన్యాయం చేయకు. అవసరమైతే మరి తిండి లేకుండా ఉపవాసమైనా పడుకుందాం, కానీ ఇట్లా నమ్మిన వాళ్ళని మోసం చేయొద్దని ఈరోజు కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఇబ్బంది ఉన్నా ఎదుర్కొని ప్రజల సమస్యల మీద పోరాడుతున్నాం. గెలిచినాక ములుగు జిల్లా సాధించుకున్నాం ప్రజల యొక్క పోరాటాలతోటి. ఒక మెడికల్ కాలేజ్ సాధించుకున్నాం. నిన్న ములుగును మున్సిపాలిటీగా కూడా ప్రకటించేంత వరకు మా ములుగు ప్రజల యొక్క ఆకాంక్షను మేము తెలియజేసాం. కాలం లేకుండా ఉన్నటువంటి పిల్లగాన్ని గుర్తుపెట్టుకోండి, పెట్రోల్ డీజిల్ గుర్తుపెట్టుకోండి, నూనె రేటు పెరిగింది గుర్తుపెట్టుకోండి, బట్టల రేటు ఎట్లా పెరిగిందో గుర్తుపెట్టుకోండి, భూములు ఎట్లా కబ్జా చేస్తున్నారో గుర్తుపెట్టుకోండి, రైతు రుణమాఫీ జరగని విషయాన్ని గుర్తుపెట్టుకోండి, రైతులను ఎట్లా మిల్లర్లు మోసం చేస్తున్నారో గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ గుర్తుపెట్టుకొని చెయ్యి గుర్తు మీద అభిమానంతో చేతి గుర్తు కోటేయండి. ఆ మిగతా పార్టీలను తరిమి కొట్టండి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. శ్రవంతి గారి చేతి గుర్తుకే, శ్రవంతి గారి చేతి గుర్తుకే. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.